నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నేను నా ప్రేమను చాలాసార్లు చెప్పాను. నీకు అర్థమైందా? నాకు అర్థం కాదు. నాకు నీ ప్రేమ అవసరం లేదు. కానీ నాకు నీ ప్రేమే కావాలి. నాకు నువ్వే కావాలి. నీతో జీవితం కావాలి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అయితే నా ప్రేమను చంపుకోవాలా? నా మనసుకు ప్రేమించడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలియదు ప్రేమ. ఈ గుండె కొట్టుకునేంత వరకు ప్రేమ ప్రేమ అని నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. అర్థం చేసుకో ప్రేమ. ఐ లవ్ యూ ప్రేమ. కరెక్ట్ ఎంట్రీ ఇచ్చావురా. రారా, నా చేతిలో ఫ్లవరు, ఎదురుగా ప్రేమ. ఈ ఫ్రేమ్ని చూస్తే ఖచ్చితంగా నీకు అనుమానం పుట్టాలి. ప్రేమ, జేమ్స్ ఏంటి? ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, అంత సీరియస్గా చూస్తూ వస్తున్నాడు. మనల్ని సిచ్యువేషన్లో చూసి అపార్థం చేసుకుంటాడంటావా? మన మధ్య ఏదో కిరికిరి ఉందని అనుమానిస్తాడంటావా? వెళ్ళి వద్దంటాడా? ఆహ్, ఆహ్, హాయ్ జేమ్స్. ఎప్పుడు నేను పలకరిస్తే గాని పలకరించిన దానివి ఇప్పుడు ముందే పలకరిస్తున్నావేంటి? నువ్వేంటి ప్రణయ్, గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తున్నట్టు ఫ్లవర్స్ పట్టుకుని కూర్చున్నా? ప్రపోజే చేస్తున్నాను. నువ్వు ప్రపోజ్ చేసినా ప్రేమ నీకు పడదలే ప్రణయ్. ఏ? నాతో పెళ్లికి ఓకే చెప్పింది కదా. ఏయ్, మీరిద్దరూ నిజం చెప్పండి. బావ మరదలు ఇద్దరూ కలిసి నన్ను ఏడిపించాలని ఈ అల్లరి చేస్తున్నారు కదూ? వారిని, నీకు ఇలా అర్థమైందా? ఇంత స్పోర్టివ్ మైండ్ ఏంట్రా నీకు? ఇది అల్లరి కాదు జేమ్స్. మన పెళ్లి ఫిక్స్ అయింది కదా, అందుకే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ఫ్లవర్స్ ఇస్తున్నాడు. థ్యాంక్స్ ప్రణయ్. ఏం మేనేజ్ చేసావే? అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? పాపను చూద్దామని బ్రో కాల్ చేస్తే వచ్చాను. చచ్చాను. ఈడేంటి నన్ను నెరికించేలా ఉన్నాడు? పాప క్లాస్లో ఉంది, ఇప్పుడు కలవనివ్వరు. మరి ప్రణయ్ తనకి పూర్తిగా ఏది తెలుసుకునే అలవాట్లేదులే, అందుకే పిలుచుంటాడు. సరే, నేను వెళ్తాను. ప్రేమ, ఒక్క నిమిషం. మన పెళ్లి ఫిక్స్ అయిన కారణంగా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి చిన్న పార్టీ అరేంజ్ చేశాను. పార్టీయా? జస్ట్ లంచ్ ఆర్ స్నాక్స్, అంతే. నువ్వు అలా డౌట్ఫుల్ గా ముఖం పెట్టుకో. పార్టీకి నిన్ను తీసుకెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ నన్ను చంపేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్రేమ, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, వస్తాను. నువ్వు సరే, ప్రణయ్ని కూడా పిలిస్తే బాగుంటుందేమో. అతనెందుకు? కాస్త చిన్నగా మాట్లాడుకోండి, వినపడుతుంది ఇక్కడ.
ఇక నేను బయలుదేరుతున్నాను. బ్రో 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 ఆ, ప్రేమ నీతో ఏదో మాట్లాడాలంటుంది. నాతోనా? ఏంటో? నేను ఆ, మా పెళ్లి ఫిక్స్ అయినందుకు జేమ్స్ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నానని చెప్పాడుగా, వస్తారా? పార్టీకి ఇన్వైట్ చేసేది ఇలాగేనా జేమ్స్? ఏదో వినాయక చవితికి మండపంలో భోజనాలు పెడుతున్నావు, వచ్చి తినేసిపోండి అన్నట్టుంది. చిచి చిచి చిచి. అయ్యో బ్రో బ్రో ఆ, ప్రేమ ఏంటిది? నువ్వు ప్రేమ గంట పిలువు. జేమ్స్ పార్టీ ఇస్తున్నాడు, రా. ప్రేమగా పిలిస్తే గానీ నేను ఎవరి పార్టీకి రాను. నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. ఆ, బ్రో 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 ఒక్క నిమిషం. ప్రేమ గంట ఒక్కసారి ప్రేమగా పిలవా? ఆవిడ పిలవదులే బాస్. నేను అంటేనే ఆవిడకి ఇష్టం ఉండదు. నేను వెళ్తున్నానులే. బాయ్ అయ్యో బాయ్ బాయ్. బ్రో ప్లీజ్ ఒక్క నిమిషం. పోతే పోరా, వెళ్తాను వెళ్తాను అంటూ ఇక్కడే నిలబడ్డావేంటి? ఆ, ప్రేమ నా కోసం ప్లీజ్. నేను విషెస్ తో ఫ్లాట్స్ కూడా ఇచ్చారు కదా, ప్లీజ్ ప్లీజ్ కొంచెం ప్రేమగా. వాడి ఫ్లవర్స్ ఎందుకు ఇచ్చాడో నీకెలా చెప్పను జేమ్స్? ప్రేమతో ప్రేమగా పిలిస్తే వస్తాను. ప్రేమ యా ప్రేమతో ఎగ్జాక్ట్లీ. చంపుతున్నావు కదరా. హా, అయ్యా ప్రణయ్ గారు, మా పెళ్లి ఫిక్స్ అయిందని మా ఉడ్బి పార్టీ ఇస్తున్నారు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి పార్టీకి దయచేసి మా విందుని ఆరగించి వెళ్ళాలని ప్రార్థన. చాలా ఇంకొంచెం ప్రేమ ఉంటే బాగుంటుందేమో ఆ, కదా ఆ? నాకు కూడా అదే అనిపించింది బ్రో. ఈడు నిజంగానే తెంగరాడు. ఇంతకన్నా ప్రేమగా పిలవడం నా వల్ల కాదు. వస్తా వస్తా, పిలిచావు కదా. ప్రేమగా ప్రేమతో వస్తా. ఒక్క నిమిషం. హలో, ఎరా వచ్చేసారా? లేట్ ఏం లేదులేరా. ప్రేమ నీకు పికప్ చేసుకోవడానికి వచ్చాను, బయలుదేరుతున్నాను. మీరు రెస్టారెంట్లోనే ఉండండి. ఓకే ప్రేమ, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చేసారట, బయలుదేరదామా? ఆ, ఇప్పుడా? అంటే నా బండి తోకలో బండి, అది పెద్ద బెంజ్. మరి ఎక్కడ పార్క్ చేయాలని మళ్ళీ ఆలోచించడం. ఆల్రెడీ ఆ గోడ పక్కన పార్క్ చేసావు కదా, అక్కడే పడి ఉంటది. పద. ప్రేమ వెళ్దామా? పదండి పదండి, లేట్ అయిపోట్లా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? సాటి మనిషికి సహాయం చేయడం. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్, బట్ ఐ వాంట్ 100 rupees ఓన్లీ. 100 rupees give me. Thank you. God bless you. Excuse me. I want 100 rupees. You're lucky. Thank you. God bless you, my child. Excuse me. 100 rupees. బేరర్ బేరర్ రేయ్, ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే ఇస్తావా? ముందు బయటికి పోదా. పద. ముందు బయటికి పోదా నువ్వు. పదరా, బయటికి పోదా ముందు. అది కదా. పదరా. నా డబ్బులు ఇవ్వు. మా
మనీ 100 రూపీస్ 200 రూపీస్ గివ్ మీ. ఆహా కరెక్ట్ సిచ్యువేషన్ లో లడ్డూలా దొరికాడు. ఇప్పుడు మనకు పండగే పండగ. ఏయ్ డబ్బులు ఇవ్వు, ఓయా. డబ్బులు ఇవ్వు. నానా నానా అంకుల్ నా- అంకుల్ అంకుల్ ఏయ్, ఏంటియా ఇంత పెద్ద మనిషిని పట్టుకుని గెంటేస్తున్నావు? ఆ, చూడండి సార్, ఫుల్గా తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు. ఆ, సర్లే వెళ్ళు. నా డబ్బులు ఇవ్వు వెళ్ళు పో. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ, గ్లాసులతో కలర్ఫుల్ గా కనిపిస్తే వైన్ షాప్ అనుకున్నానమ్మా. అన్నట్టు జేమ్స్, ఈయన ప్రేమ వాళ్ళ ఫాదర్ తెలుసా? ఎస్ ఎస్ ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ప్రేమ. నైస్ టు మీట్. నైస్ టు మీట్ యు. ఎప్పుడు ఇలాగే తాగి పడిపోతూ ఉంటారు. చాలా మంచోళ్ళు. ఈయన గురించి ప్రేమ నాకు ముందే చెప్పింది ప్రణయ్. చెప్తుంది. ఈవిడ కూడా చాలా మంచిది. చెప్తుంది, మొత్తం చెప్పేసి ఉంటుంది. హాయ్ జేమ్స్. హాయ్ జేమ్స్. ఎవరు నీ ఫ్రెండ్సా? మ్మ్. అయితే నాకు ఫ్రెండ్సే. హాయ్ హలో హాయ్ నేను వస్తున్నాను. ప్రేమ కొంచెం మీ నాన్న ఆపవా? హాయ్ కమింగ్ ఏమ్మా జేమ్స్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే కదా. పదండి ఆ ఫ్రెండ్స్ తో కలిసి పరిచయాలు చేసుకుందాం. కమాన్ అంకుల్ అంకుల్. ప్రేమ ఒక పని చేస్తావా? మీ నాన్నని ఇక్కడి నుంచి పంపించేస్తావా? అదేంటి జేమ్స్? అంకుల్ అది కాదు బ్రో, మా ఫ్రెండ్స్ అంతా తప్పుగా అనుకుంటారు. మీ నాన్న ఏంటనేది బ్రోకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను ప్రేమ, కానీ కానీ వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో పరిచయం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అంతేగా? ఆహా అది కాదు బ్రో. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. అర్థం చేసుకుంటాడన్నావు, నీ ఫ్యామిలీని తన ఫ్యామిలీగా చూసుకుంటాడన్నావు. ఇలాగేనా? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు ప్రేమ, కానీ సిచ్యువేషన్ ఎదురైనప్పుడే ఎవరేంటనేది తెలుస్తుంది. సరే జేమ్స్, నువ్వు ఇబ్బంది పడద్దు. నువ్వు ప్రేమ ఫ్రెండ్స్ పార్టీ చేసుకోండి. నేను ఈ అంకుల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఎంతైనా నాకు అంకుల్ కదా. మ్మ్. అవసరం లేదు. నీకు మాత్రం ఎందుకంత శ్రమ? నేనే ఆటోలో తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాను. ఎందుకు ప్రేమ నేను మీతో పాటే ఉంటాను. నానా నువ్వు కామ్గా ఉండు. అది కాదు ప్రేమ, నువ్వు ఆటోలో ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి? అంతవరకు నా ఫ్రెండ్స్ అందరినీ వెయిట్ చేయించమంటావా? చూడండి, మీకు మీ ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో నాకు మా నాన్న అంతకన్నా ఇంపార్టెంట్. ఎందుకు ప్రేమ జేమ్స్ మీద కోపడతావు? తన ఇబ్బంది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. పోనీ ఒక పని చేయి, అంకుల్ని నేను కొరుక్కు తినేస్తాను అనే అనుమానం నీకుంటే మాతో పాటు నువ్వు కూడా రా. ఫాస్ట్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ తిరిగి పార్టీకి వచ్చేద్దాం. ఇదే కరెక్ట్. ప్రేమ నువ్వు ప్రణయ్తో కార్లో వెళ్ళు, ఇంకేం మాట్లాడుకు. నువ్వు త్వరగా వచ్చేస్తే నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకేనా? త్వరగా వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్. అబ్బా జాగ్రత్త అంకుల్. అల్లుడు కాబోయే మామగారిని ఫ్రెండ్స్ పరిచయం చేయడానికి ఇబ్బంది పడేవాడు రేపు ఫ్యామిలీతో కలిపేసుకుని ఉత్తరిస్తాడంట. ఆడి చెప్పడం నా బంగారు తల్లి పిచ్చిది నమ్మడం. ఎప్పటికైనా నువ్వే కరెక్ట్ అల్లుడు. నా బంగారు కొండ, నా బంగారు కొండ నువ్వే కరెక్ట్. పదా ఏంటో ప్రపంచం అంతా తిరుగుతున్నట్టుంది. ప్రేమ
నిజంగా నీకు జేమ్స్ అంటే ఇష్టమా? అందుకేగా పెళ్లి చేసుకుంటున్నది. అయితే నేనంటే ఇష్టం లేదు. చెప్పాను కదా. ఆ, మీ నాన్న తాగుబోతని ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పాను. నువ్వు చెప్పావు సరే, ఇవాళ ఫ్రెండ్స్ ముందు తనకి ఇన్సల్ట్గా ఉంటుందని మీ నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని నన్ను పంపించాడు కదా. రేపు మా రిలేటివ్స్ ముందు ఇన్సల్ట్గా ఉంటుందని అవాయిడ్ చేయమంటే? God must be crazy. God must be crazy. మీ నాన్నని ఇక్కడి నుంచి పంపించేస్తావా? కాబోయే మామగారిని ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి ఇబ్బంది పడేవాడు రేపు ఫ్యామిలీతో కలిపేసుకొని వదిలేస్తాడట. టాపిక్ మారుస్తావా? కార్ దిగిపోమంటావా? రామా, నేను దిగనంటే దిగను. రన్నింగ్లో దూకేస్తావా? ఇంకెందుకు అంత బిల్డప్ ఇస్తావు? సర్లే, వంకాయ కూర ఎలా ఉండాలో చెప్పు. ఆ? వంకాయ వంకాయ ఏంటి? నువ్వేగా టాపిక్ మార్చమన్నావు. నిన్నే పేపర్లో చూశాను, వంట చేయటం రాదని మొగుడికి విడాకులు ఇచ్చిన భార్య అని హెడ్లైన్. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా, వంటలు నేర్చుకుంటే మంచిదని. మీ అమ్మని అడుగు. తనకు వంట రాదు. మీ బామ్మని అడుగు. తను వంటలు చేసి చాలా రోజులైంది, మర్చిపోయి ఉంటుంది. అయితే మీ ఇంట్లో వంట మనిషి ఉంటుంది కదా, తనని అడుగు, క్లియర్గా చెప్తుంది. తనకి కొంచెం సిగ్గెక్కువ, నాతో మాట్లాడదు. అబ్బా, వేడితో 10 నిమిషాలు మాట్లాడితే జీవితం మీద విరక్తి పుడుతుంది. ఏంటి, నాతో మాట్లాడుతుంటే హెడేక్ వస్తుందా? రాదా మరి? దాహం, నాకు దాహం వస్తుంది. అంకుల్కి వాటర్ కావాలంట. ఆ? వాటర్ నేను ఇస్తాను. ఆయన మా నాన్న, నేనే ఇస్తాను. అందుకేగా రెస్పెక్ట్ ఇస్తుంది, లిఫ్ట్లు ఇస్తుంది. నేను వదులును, నువ్వు వదులు. నేను వదలను. రెడీ, వదులు వదులు. సారీ, రన్నింగ్లో వాటర్ తాగించడం ఇబ్బంది అవుతుందని. నానా లే. నేను వీడికి లిఫ్ట్ ఇవ్వడం, అప్పుడే వీడికి కక్కుకోవడం కామన్ అయిపోయింది. నానా నానా మంచిది, మంచిది. దాహం. అంకుల్ జాగ్రత్త, నేను పట్టుకుంటా ఉండు. అంకుల్, ఏం అవసరం లేదు. అది కాదు, నానా తాగిన వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. పర్వాలేదు. అరే నానా అరే అంకుల్, నువ్వు తప్పుకో. ప్రతిదానికి నేను చేయగలను నాకు తెలుసు అంటావు. ఏం తెలుసు? పోనీ ఒక పాట పాడు, లేచి నుంచుంటాడేమో చూద్దాం. రండి రండి. కూర్చోండి. ఏంటో నాకు ఈ కర్మ. పట్టుకో.
అంకుల్ మత్తు దిగిందా? మత్తు దిగిందా? మొత్తం, ఈ వాటర్ తాగండి. ఆ?